ఈరోజు ఇడ్లీ పిండితో పునుగులు కానీ వడలు కానీ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. మనం ఇడ్లీ బ్యాటర్ తీసుకుంటాం కదా, అది ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. లేదంటే మీరు ఇంకా లూజ్గా ఉంటే కొంచెం బియ్యపిండి కలుపుకోవచ్చు. సో ఇందులోకి కారం కోసం నేను పచ్చిమిర్చి, కొంచెం కొబ్బరి పౌడరు, సాల్ట్, పసుపు వేసేసుకొని మిక్సీ పట్టి పక్కకు పెట్టుకున్నాను. ఇందులో అరగంట ముందు నానబెట్టుకున్న శనగపప్పు కూడా వేసుకున్నానండి. అలాగే మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి, కారము, ఆనియన్స్ కూడా వేసుకొని, కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకున్నాను. ఇలా దీన్ని అంతా బాగా కలుపుకోవాలండి. మనం వేసుకున్న కారం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. మనకు బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట. ఇప్పుడు అందులోకి ఎర్రకారం కోసం నేను ఆనియన్స్, ఉప్పు, కారం వేసి మిక్సీ పట్టి పక్కకు పెట్టుకున్నానండి. ఇందులోకి ఎర్రకారం అయితే బాగుంటుంది. మీకు ఇంకా వేరేది ఏదైనా నచ్చితే చేసుకోవచ్చు. పల్లీ చట్నీ కూడా బాగానే ఉంటుంది. మా సైడ్ అయితే ఎర్రకారం బాగా ఇష్టపడతారండి, అందుకని అలా ఎర్రకారం చేశానన్నమాట. సో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకున్న ఆయిల్లోని వేపుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే ఉంటల్లాగా, అదే పునుగుల్లాగా వేసానండి. సో దాన్ని ఇలా మనం ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలి. బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకోవాలి. చూసారు కదా, ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వేపుకుంటే సరిపోతుంది. సో తర్వాత తీసేసుకుంటే సరిపోతుందండి. అలాగే ఇదే పిండిని మనము వడల్లాగా కూడా వేసుకోవచ్చు అనమాట. సో అందుకే ఈరోజు వడలు లేదంటే పునుగులు అని చెప్పానమాట. సో సేమ్ బ్యాటర్తో మనము పునుగుల్లాగా వేసుకోవచ్చు, వడల్లాగా వేసుకోవచ్చు అనమాట. ఈ పిండితో ఫస్ట్ ఆయిల్లో వేసినప్పుడు కొంచెం అతుక్కుంటాయండి. కాకపోతే బాగా కొంచెము వేగిన తర్వాత, ఇలా కాలిన తర్వాత ఆ గరిటెతో అంటే విడిపోతాయి. సో వెంటనే అంటే అది అంతా గరిటె కంటే గలీజ్ అయిపోతుంది. సో అవి కాలిన తర్వాత గరిటెతో అంటే వాటంతకు అవే విడిపోతాయి అన్నమాట. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్కి కానీ మనం స్నాక్స్కి కానీ తీసుకోవచ్చు. సో నేనైతే ఈరోజు బ్రేక్ఫాస్ట్కే చేశానన్నమాట. సో చాలా బాగా కుదిరేయండి. మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.